నాకు ఒక ఆలోచన వచ్చిన వెంటనే మరి ఆ విషయాన్ని నాకు అన్ని సోదర సమానులు పెంటకోట మహేష్ అన్న గారికి నేను ఆయనతో చర్చిస్తే ఆయన తమ్ముడు నేను ఉన్నాను, నీ కార్యక్రమం నీ ఆలోచన మంచిది, మనం ఎప్పుడైతే చదువుకునే ఎన్విరాన్మెంట్ కలిగిస్తామో మీకు అందరికీ చిన్న విజ్ఞాపన అండి, 10 మంది తాగుబోతులు ఉంటే 11కి కూడా తాగాలని అనిపిస్తుంది. 10 మందిని చదివించాలనుకుంటే 11వాడు కూడా చదవాలనే ఆలోచన వస్తుంది. నీ ఆలోచన చాలా మంచి ఆలోచన. నువ్వు కార్యాచరణ చెయ్యి. నీకు సంబంధించినటువంటి గురువుల్ని నేను నీకు సపోర్ట్ చేస్తాను, వాళ్ళందరినీ తీసుకొస్తానని చెప్పేసి అన్నీ నాకు మాటిస్తే వెంటనే నేను మరి ఇక్కడ వేదిక మీదకి లేడు, మరి కాడు ఇప్పుడు కూడా కింద ఉంటాడు సూర్యప్రకాష్, మా చిన్ననాటి మిత్రుడు, మరి ఆడు కూడా ఒక జడ్పీ స్కూల్ హై స్కూల్ మాస్టర్, ఆడు కూడా ప్రభుత్వ ఉద్యోగి. వారితో డిస్కస్ చేసి ఈ సమాలోచన చేసి ఈ కార్యక్రమానికి రూపం దాల్చడం జరిగింది. మరి ఈ రూపం దాల్చడంతో మరి ఆ రోజు వరకు కూడా అంటే మే 2వ తారీఖు వరకు కూడా తలారి ప్రసాద్ అంటే ఇక్కడ కూర్చున్న గురువులకి ఎవరికి తెలీదు, వాళ్ళెవరో నాకు తెలియదు. మే 2వ తారీఖుని ఇనాగ్రేషన్ పెట్టినప్పుడు ఇనాగ్రేషన్కి వస్తే మరి గౌరవనీయ పూజలు పార్థసారథి గారు, సార్ అయ్యో నా పేరు పార్థసారథి గారు అంటే నేను సార్ నా పేరు తలాలక్ష్మి ప్రసాద్ ఇంట్రడ్యూస్ చేసుకుంటే ఈ గడిచిన 30 రోజుల్లో మా యొక్క బాండింగ్ ఎలాగంటే వాళ్ళు చెప్తున్న మాట తీరి కానీ ఎక్కడైనా గురువులు అంటే మీరు ఇందాక వక్తలు చెప్పారు, హాలిడేస్ వస్తే ఎంజాయ్ చేసుకుందాం, 20 రోజుల్లో 30 రోజుల్లో టూర్లకు వెళ్ళిపోదాం అనే ఆలోచనలో ఉంటారు. మరి మహేష్ అన్ని గారి మీద ఉన్న గౌరవం కొద్దీ వాళ్ళకి చెప్పిన వెంటనే స్పందించి ఇక్కడికి విచ్చేసి మరి 30 రోజులు కూడా తమ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి పిల్లలకి తమ దగ్గర ఉన్న సబ్జెక్ట్ని నేర్పి వాళ్ళకి జీవితాంతరం గుర్తుండిపోయేలాగా అవకాశం కలిగించిన పార్థసారథి గారికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి అలాగే మరొక మేషరు చక్రవర్తి గారు, మరి ఆయన ఎన్నోసార్లు రాష్ట్రపతి అవార్డు గ్రహీత, అలాగే జాతీయ అవార్డు గ్రహీత. ఆయన ఏ స్కూల్కి వెళ్ళినా సరే స్కూల్ డెవలప్మెంట్ కోసం స్కూల్లో పిల్లలు ఒక ఉన్నత విద్య నేర్పి ఉన్నతమైన పొజిషన్ తీసుకెళ్ళడానికి మాత్రమే ఆయన ఆలోచించే వ్యక్తి. మరి అలాంటి వ్యక్తితో కూడా మాకు ఒక స్నేహబంధం ఏర్పడడం కూడా నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. మరి మీ అందరికీ తెలియని విషయం ఏంటంటే ఆయన ఎప్పుడు కూడా గడిచిన 8 సంవత్సరాల నుంచి కూడా ఆన్లైన్ కార్యక్రమాలే చేపట్టుకుంటూ వచ్చారు. ఆన్లైన్లోనే చెప్తారు క్లాసులు, ఆఫ్లైన్లో ఏ రోజు కూడా ఆయన చెప్పింది లేదు. మన మీద ఉన్న గౌరవంతో అంటే మహేష్ గారి మీద ఉన్న గౌరవంతో ఇక్కడ మేము చేస్తున్న కార్యక్రమాలు నా గురించి ఆలోచించుకొని ఆయన రోజు కూడా క్రమం తప్పకుండా 9 అంటే 9 గంటలకు వచ్చి 10:30, 11 ఇంతమంది పిల్లలకు కూడా హోంవర్క్లు చేయించి ఆయన కరెక్షన్ చేసి తప్పులు చేస్తే చెప్పి 70% అంటే 70 సుమారు 108 మంది రిజిస్ట్రేషన్ అయితే 75 మంది పిల్లలు మరి పిల్లలు నేర్చుకోవడానికి వస్తే అందులో 65 నుంచి 60 మంది పిల్లలు స్టాండర్డ్ అయ్యారు. మరి ఒకరోజు ఒక మేషారు 70 మందికి చెకింగ్ చేసి వాళ్ళ యొక్క వాళ్ళు చేస్తున్న తప్పులు ఒప్పులు చెప్పాలంటే ఎంతో శ్రమ ఉంటుందో ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించండి. మరి ఆయన పెట్టిన ఎఫెక్ట్ కోసం ఈరోజు పిల్లలు 90కి 90 మంది కూడా అంటే 75 మందికి అప్రాక్సిమేట్లీగా 100కి 100% కూడా ప్రతి ఒక్కరు కూడా పిల్లలు నేర్చుకోవడం జరిగింది. వాళ్ళందరూ నేర్చుకున్నందుకు వాళ్ళ పిల్లలకి వాళ్ళని ఇక్కడ పంపించిన తల్లిదండ్రులకి నేర్చుకున్న పిల్లలకి కూడా అలాగే నేర్పిన గురువు గారికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.